హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రంలో నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే చిరుజల్లు నుంచి కురిసిన వర్షం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మారిపోయింది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మహానగరంలోనే వర్షం ఎక్కువ మొత్తంలో నమోదైంది. కానీ ఇప్పుడు జిల్లాలో ఏదైతే వరంగల్ జిల్లాకి నిన్న మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. చాలా పెద్ద మొత్తంలో కూడా వర్షం పడి వరదలు పోతా ఉన్నాయి వరంగల్ జిల్లా, అటు హన్మకొండ జిల్లాలో కూడా. సో రాష్ట్రంలో చాలా పలు చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. సో నిన్న ఎక్కడ ఎక్కువ శాతం వర్షం నమోదైంది, రానున్నటువంటి రోజుల్లో ఎక్కడ ఎక్కువ శాతం వర్షం నమోదు కాబోతుందో కూడా ఇక్కడ మనం ఐఎండీ అధికారులను అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఐఎండీ అధికారులు ధర్మరాజు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఎక్కడ ఎక్కువ శాతం వర్షం నమోదైంది సార్, చెప్పండి. నిన్న అసలు ఎక్కువ శాతం వర్షం నమోదైంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క బలాన్ని పొందుకొని మళ్ళీ ఒక విధంగా రివైవ్ అయినాయి అనే చెప్పొచ్చు. దానివల్ల మనకి రాష్ట్రంలో నిన్న చాలా సుమారు 16 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా 3 చోట్ల మాత్రం అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా వరంగల్లో 18 సెంటీమీటర్లు, అలాగే జన్గాంలో 13 సెంటీమీటర్లు, ఇంకా సూర్యాపేటలో 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాత గణాంకాలు అనేవి మనకి చెప్తున్నాయి. సార్ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఏవైతే మ్యాప్స్ మనకు కనబడతా ఉన్నాయి, ఇక్కడ అయితే ఎల్లోగా అవపడుతుంది మరియు గ్రీన్ అవపడుతూ ఉంది. కానీ క్రమబద్ధీకరణ చూసుకున్నట్లయితే రెడ్, ఆరెంజ్ అనేది యాడ్ అయిపోతూ ఉంది. సో దీనికి గల కారణాలు ఏంటి సార్? అసలు రానున్నటువంటి రోజుల్లో ఎంత పెద్ద మొత్తంలో వర్షం పడబోతా ఉంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఇటు అంతర్గత కర్ణాటక నుంచి ఒక ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్రం మీదకి కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక తూర్పు అలాగే పశ్చిమ ద్రోణి అనేది కూడా ఇటు ఉత్తర ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కొనసాగుతుంది. వీటితో పాటు మనకి రేపు కూడా మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రభావం కూడా నెలకొల్పబడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క 3 తీవ్రతల వాతావరణ సూచికల వల్ల కూడా అధిక మొత్తంలో మనకి వర్షం అనేది రాష్ట్రం మీద విస్తారంగా వీచే అవకాశం కూడా 13, 14 తారీఖుల్లో మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైతే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందా? సో అసలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏదైతే రెడ్ అలర్ట్ మనకు అవపడుతూ ఉందో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వాతావరణ సూచికలు కానీ ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేస్తూ ఉంటాము. సో దానివల్ల మనకి ఏంటంటే వారు తగిన చర్యలు అనేవి ఈ యొక్క వర్షాలకి సిబ్బందిని ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవరైతే సహాయక చర్యలు చేపడతారో వాళ్ళు తీసుకోవడానికి తగినంత సమయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమాచారం అంతటి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారికి ఏ జిల్లాల్లో మనకి ఈ యొక్క తీవ్రత కొనసాగుతుందో ఆ జిల్లా యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు వేయడం జరుగుతుంది. సార్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ అలర్ట్ అవపడుతూ ఉందో, రేపటి రోజున రెడ్ అలర్ట్ ఏదైతే అవపడుతూ ఉందో దాదాపు మహబూబాబాద్, వరంగల్, ఇటు జన్గాం డిస్టిక్ కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, హన్మకొండ జిల్లా, ఈ జిల్లాలకి అవపడతా ఉంది సార్. ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో రైతులు ఉంటారు. సో వారు బయటికి వెళ్తారు. సో వారు బయటికి వెళ్ళిన సమయంలో కావచ్చు, ఆ వర్షం పడే సమయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఇక్కడ తెలబడినటువంటి 5 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది అత్యంత అధికంగా తీవ్రత వస్తుంది. కాబట్టి ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఈ వాతావరణ సూచికలతో పాటు వాతావరణ అంశాలతో పాటు రైతు యొక్క వేసేటువంటి పంటలు కూడా ఒక పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాము. ఈ ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో పాటు ఇటు జగిత్యాల యూనివర్సిటీస్తో కూడా మేము అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు వారికి వాతావరణ సూచనలు అనేవి కానీ వాతావరణ సమాచారం కూడా వారికి తెలియచేయడం ద్వారా వారు పొందుపరిచేటువంటి బులెటిన్స్లో ఎప్పటికప్పుడు ఈ ఒక వాతావరణ సమాచారాన్ని కూడా పొందుపరుస్తూ ఉంటుంటారు. సో అదేవిధంగా వాళ్ళు కూడా పొందుపరిచినటువంటి పంటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మాకు ఇవ్వడం ద్వారా ఏ పంటలు ఎట్లాంటి వాతావరణ పరిస్థితులకి నష్టం వాటిల్లుతుందో అనేది కూడా ముందుగానే తెలిసి ఆయా పంటలకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, వాతావరణానికి సంబంధించినటువంటి ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జిల్లాల వారీగా వదిలేసిన హైదరాబాద్లో పెద్ద మొత్తంలో వర్షం పడతా ఉంది. ఈ వరంగల్ జిల్లాకి మిగతా జిల్లాలకు వర్షం స్టార్ట్ కాక ముందు నుండే కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా నీట మునిగి చాలా ప్లేస్లో ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. సో అసలు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? రానున్నటువంటి 2-3 రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక అంచనా వేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఆరెంజ్ హెచ్చరికలు రేపు ఎల్లుండి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఒక అల్పపీడనం ప్రభావం వల్ల కూడా రాష్ట్రం మీద ఉంటుంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి వర్షం అనేది సిటీలో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో
సో మనం చూసుకున్నట్లయితే మీరు హైదరాబాద్లో ఎప్పటికప్పుడు వార్డు వైజ్గా కావచ్చు, అటు డివిజన్ వైజ్గా కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ బులెటిన్ ఇస్తూ ఉన్నారా సార్? యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియా అంతటిని కూడా 38 సర్కిల్స్ కింద చేసి ఇటు జిహెచ్ఎంసీ వారితో కూడా అనుసంధానంగా హైడ్రా టీంతో కూడా ఒక అనుసంధానంగా మేము ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాము. సో మేము ఇచ్చే హెచ్చరికలు కూడా మనకి ఎప్పుడైతే మేఘకృతమైనటువంటి వాతావరణం మనకి సిటీని కానీ సిటీకి దగ్గరగా ఉంటుందో ఒక 2 గంటల ముందుగానే ఒకరికి సమాచారం అనేది కూడా అందచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మనకున్నటువంటి రాడార్ పరిజ్ఞానము అలాగే శాటిలైట్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనకున్నటువంటి సర్ఫేస్ అబ్జర్వేషన్స్, గ్రౌండ్ నెట్వర్క్ అంతా వీటన్నిటితోనూ సాంకేతిక పరిజ్ఞానం అంతటిని జోడించి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని అంతటినీ కూడా ఈ రెస్క్యూ టీం బృందానికి కానీ ఇటు మన కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అనేది జారవేయడం జరుగుతుంది. సరే, అయితే మీరు చెప్పినట్టు 38 సర్కిల్స్ లాగా మీరు డివైడ్ చేసుకున్నారు. 38 డివిజన్స్ కావచ్చు, 38 సబ్ డివిజన్స్ ఏదైనా కావచ్చు. సో దాంట్లో ఎక్కువ మొత్తంలో వర్షం ఎక్కడ నమోదైంది సార్ మొన్న పడినటువంటి వర్షంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు శేర్లింగంపల్లిలోను అలాగే ఎల్బీ నగర్ ఇటువైపు కూడా చూడొచ్చు. ఇలా ఈవెన్ మన చార్మినార్ ఇటువైపు కూడా మనకి వర్షపాతం అనేది అధికంగానే నమోదైంది. ఇంకా మనకి అమీర్పేటలో కూడా మనకి వర్షపాతం అనేది కూడా నమోదైంది. సో చూసుకున్నట్లయితే సిటీలో మనకి ఉన్నటువంటి కొంచెం డ్రైనేజ్ ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఒక 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే ఒక విధంగా చిన్నపాటి వరద కింద తలపిస్తూ ఉంటుంది. అలాగే 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడింది అనగానే ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి వర్షం నీరు అనేది ఒక చిన్నపాటి వరద వలె ఉంటుందని చెప్పొచ్చు. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు అయితే ఎల్లో గ్రీన్ అవపడతా ఉంది, రేపటికి ఆరెంజ్ గ్రీన్ రెడ్ అవపడతా ఉంది. సో క్రమబద్ధీకరణ చూస్తే మళ్ళీ ఎల్లో గ్రీన్ ఈ క్రమబద్ధీకరణ ఈ వర్షం యొక్క రేటింగ్ అనేది తగ్గిపోతూ ఉంది. అంటే రానున్నటువంటి రోజుల్లో వర్షపాతం తక్కువ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే వర్ష తీవ్రత అనేది సాధారణ స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు అలాగే ఉత్తర జిల్లాల్లో మాత్రం కొంచెం అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అనేవి సూచిస్తుంది. రేపటికల్లా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 4 కలర్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. రెడ్, ఎల్లో, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కూడా. గ్రీన్ అనగానే మనకి ఎప్పుడైతే వర్షపాతం అనేది 1 సెంటీమీటర్ నుంచి 6 సెంటీమీటర్ల వరకు నమోదవుతుందో అప్పుడు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కింద మనం అంచనా వేయడం జరుగుతుంది. అలాగే మోడరేట్ అనగానే మనకి ఎప్పుడైతే వర్షపాతం అనేది 7 సెంటీమీటర్ల నుంచి మనకి సుమారు 11 సెంటీమీటర్ల వరకు కొనసాగుతుందో అప్పుడు మనం మోడరేట్ హెవీ రెయిన్ అనేసి అంటుంటాము. హెవీ టు వెరీ హెవీ అనగానే ఎప్పుడైతే వర్షపాతం అనేది 11 సెంటీమీటర్లు అధికంగాను 11 సెంటీమీటర్ల నుంచి 21 సెంటీమీటర్ వరకు ఉన్నప్పుడు మాత్రం ఆరెంజ్ కలర్ అనేది హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే రెడ్ హెచ్చరికలు జారీ చేసామో అక్కడ వర్ష తీవ్రత అనేది అధికంగా 22 సెంటీమీటర్ల కంటే కొంచెం ఎక్కువగానే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కలర్ వార్నింగ్స్ అనేవి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా సూచించడం జరుగుతుంది. సో రానున్నటువంటి రోజుల్లో వర్షం తగ్గుముఖి పడే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా వర్షాలు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఐఎండీ అధికారి ధర్మరాజులో చెప్తున్నటువంటి మాట. ఏదైతే దాదాపు 4 రోజులు వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే వరంగల్ జిల్లా కావచ్చు, అటు మహబూబాద్, అదేవిధంగా హన్మకొండ, వరంగల్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మీకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి రోజుల్లో బయటికి రాకుండా, అసలు అవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే ఏదైనా పని లేకపోతే బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కల్పించుకోవాలి. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున వర్షం ఉండబోతా ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మీకు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ ద్వారా మీకు ఏదైతే హైదరాబాద్లో ఎక్కువ మొత్తం వర్షపాతం నమోదు అవబోతుంది. దాదాపు ఇప్పటికే 36 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది హైదరాబాద్లో ఎక్కువ మొత్తంలో. సో రానున్నటువంటి రోజుల్లో కూడా హైదరాబాద్లో పెద్ద మొత్తంలో వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సో అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఏదైనా పని ఉంటే కానీ బయటికి రాకూడదు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడినప్పుడు వారి చెట్ల కింద ఉంటే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా బయటికి రావద్దని కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే హైడ్రా టీం కావచ్చు, ఇటు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులను కూడా ఎప్పటికప్పుడు సంప్రదించుకొని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వారి టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి అప్పటికప్పుడు వారికి సమాచారం ఇస్తే వారు కూడా మిమ్మల్ని మీరున్న ప్లేస్లో వచ్చి వారు మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ ఐఎండీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అదే వర్షంగా చూసుకుంటే దాదాపు వర్షం 4 రోజుల పాటు దాదాపు పెద్ద ఎత్తులో వర్షం ఉంది. సో రానున్నటువంటి 4 రోజుల తర్వాత కూడా వర్షం తగ్గుముఖం పడే అవకాశం ఉంది. సో 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టిన
దాటిన తర్వాత మళ్ళీ యథావిధిగా వర్షం కొనసాగే అవకాశం ఉందని కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ IMD ఆఫీస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.